చాలామంది క్రిస్టియన్స్ చెప్పే ఒక మాట చేద్దాం. ఏదంటే క్రిస్టియానిటీ అదే అనేది క్రైస్తత్వం అంటే మతం కాదు మార్గం అంటాం, కానీ మతం అన్నట్టే జీవిస్తారు. ఇది ప్రాబ్లం. సో చెప్పుకోవడానికి డైలాగ్ మాత్రం బాగానే ఉంది, మతం కాదు మార్గం అనేది, కానీ మతం అన్నట్టే చాలామంది జీవిస్తూ ఉన్నారు. అక్కడే ప్రాబ్లం అయింది. సో ప్రాబ్లం విత్ క్రిస్టియానిటీ, ఈరోజు ఉన్న క్రిస్టియానిటీకి ఉన్న ఛాలెంజెస్ అంటే ఇంటలెక్చువల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎమోషనల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, రిలేషనల్ రిజెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటి అని అంటే క్రిస్టియన్ ఫెయిత్ కొంతమందికి ఫూలిష్నెస్గా అనిపిస్తుంది. అబౌట్ వెన్ యూ థింక్ అబౌట్ ద క్రాస్, సిలువను గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అది అర్థం కాని వాళ్ళకి అది ఫూలిష్నెస్గా ఉంటుందంట. ఒక ఆయన అంటున్నాడు, 3 మేకలు పిక్కున్నాడు నిన్నే రక్షిస్తాడు, బికాస్ తనకు అర్థం కాలేదు. అర్థం చెప్పవలసిన బాధ్యత మీ ఉంది. అర్థం చేసుకున్నప్పుడు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు డూ దిస్ విత్ జెంటల్నెస్ అండ్ మీక్నెస్. వాళ్ళతో ఎట్లా చెప్పుకున్నాడు అంటే మీ డిబేట్స్లో డైలాగ్స్లో జెంటల్గా వాళ్ళతో డీల్ చేసి, ఇది మేము నమ్ముతుందా, మా ఫెయిత్ ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇఫ్ యూ డిబేట్స్లో మీరు కూర్చున్నప్పుడు ఆ విపరీత వాదనకి వెళ్ళిపోయి ఆర్గ్యూ చేసుకుంటూ అవతల తప్పుని వేలు పెట్టి చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎమోషన్స్ని హర్ట్ అవుతాయో సత్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఏ వ్యక్తులు రారు ముందుకి.